వాళ్ళకి చెప్పండి ఎంత ఇచ్చింది తీసుకెళ్ళి మళ్ళీ ఒక్కొక్కటి ఇప్పుడు అంతా సిస్టమ్ అంతా మారింది కాబట్టి మీరు కూడా కొంచెం బాధ్యతగా ఉండాలని నా కోరిక. ఖచ్చితంగా ఈ ప్రభుత్వం మరి మీ పట్ల ఉంటుందని కూడా ఈ సమయంలో అదేవిధంగా ఇప్పుడు ఏదైతే రిప్రజెంటేషన్ ఇచ్చారో ఆ రిప్రజెంటేషన్ కూడా మరి కన్సర్న్ మినిస్టర్ గారు మనోహర్ గారికి దగ్గరుండి చెప్పి మరి ఆ ఖాతా విషయంలో కూడా శ్రద్ధ తీసుకుంటాను కూడా తెలియజేస్తాను. మీరు ఎందుకంటే గ్రామాల్లో మీరు పలుకుబడి ఎలా ఉందో ఇర్రెస్పెక్ట్ ఆఫ్ పార్టీ, ఇర్రెస్పెక్ట్ ఆఫ్ క్యాస్ట్, రిలీజియన్, ప్లేస్ కాకుండా అందరినీ కూడా సొంత పిల్లల్లా చూసుకుని డేరాలు అంటే ఆల్మోస్ట్ మరి ఫుడ్ ఇచ్చే విధంగా ఉంటుంది. డబ్బులు తీసుకున్నా తీసుకోపోయిన ప్రభుత్వం ఇస్తుంది, మీకు వస్తుంది తక్కువైనా బాధ్యతగా ఉంటున్నారు. ఇంకా కొంచెం బాధ్యతగా ఉంది. అలాగే ఎవరు డిపార్ట్మెంట్ వచ్చినా ఏదైనా అంటే క్రైమ్ చేయకుండా ఉండేటట్టుగా ఏదో దొంగతనం కాబట్టి దాన్ని కూడా జాగ్రత్తగా అబ్జర్వ్ చేయాలని. మీకు ఏ ఇబ్బంది ఉన్నా మన ఆఫీస్ తెలియజేయండి. ఖచ్చితంగా మీకు పలానా బియ్యంలో తక్కువ వస్తుంది, లేకపోతే రేషన్లో మీకు పంచడానికి తక్కువ వస్తుంది, లేదా పలానా తహసీల్దారు లేదా పలానా డీటీ లేదా ఇంకెవరో ఇబ్బంది పెట్టడం వల్ల మేము మరి తక్కువనే అందరినీ సంతోషం వస్తుందనే మాట మాత్రం ఈ నియోజకవర్గంలో ఉండదని సందర్భం తెలియాలి. అది ఏమాత్రం ఉన్నా వెంటనే ఇమీడియట్ గా మన ఆఫీస్ తెలియజేయండి. నేనున్నా మన పెద్దలు ఎవరున్నా లేకపోతే మన ఆఫీస్కి వచ్చి మీరు చిన్న కాగితం ఇస్తే దాని మీద డెఫినెట్ గా ఇంకో పొరపాటు జరగకుండా చేసే విధంగా కృషి చేస్తానని మీ అందరికీ హామీస్తూ అందరూ కూడా చక్కగా ఉండాలని సాధారణంగా మీ అందరికీ, అలాగే కొత్తగా ఎన్నికైన ఎవరైతే ప్రెసిడెంట్, అధ్యక్షులు, గౌరవ అధ్యక్షులు, సెక్రటరీ అందరూ కూడా వారందరికీ నా శుభాకాంక్షలు తెలియజేస్తాను.